రానున్న కాలంలో జనాభా తీరు. ప్రస్తుత పరిస్థితులు ఇదే దారిలో కొనసాగితే 2050 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.6 బిలియన్లకు అంటే 860 కోట్లకు చేరుతుందని, ఇక 2100 సంవత్సరం కల్లా 7 బిలియన్లకు తగ్గుతుందని అంచనా. ఎర్త్ ఫర్ ఆల్ అనే రోమ్ స్వచ్ఛంద సంస్థ వారు ఇక పేదరికం, అసమానతలను తగ్గించే ప్రయత్నాలు ముందుకు సాగితే జనాభా అత్యధిక స్థాయి 8.5 బిలియన్లు మాత్రమే అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. 2040 నాటికి 850 కోట్లు, శతాబ్ది చివరి నాటికి 600 కోట్లకు పరిమితమయ్యే వీలుందంటున్నారు. జనాభా గురించిన ముందస్తు సూచనలు చాలా సంస్థల నుంచి వచ్చాయి. మొత్తానికి అంకెలు మరీ అంత భయంకరంగా ఉండవు. అట్లాగని జనాభా అన్నది సమస్యగా చూడవలసినది కాదనే వీలు కూడా లేదు అంటారు నార్వేలోని ఆస్లో యూనివర్సిటీ కాలేజ్ పరిశోధకులు బెనియామినో కలేగారి. ఎర్త్ ఫర్ ఆల్ నివేదిక తయారీలో వీరి పాత్ర ప్రధానంగా ఉంది. ఐక్యరాజ్య సమితి వారి లెక్కలు మరొక దారిలో నడుస్తున్నాయి. 2022 నవంబర్లో ఒకనాడు ప్రపంచ జనాభా 800 కోట్లు అయింది అని వారు ప్రకటించారు. 700 కోట్ల మంది 800 కోట్లు కావడానికి 12 సంవత్సరాలు మాత్రమే పట్టిందని లెక్క. సుమారు 100 సంవత్సరాల క్రింద భూగోళం మీద 200 కోట్ల మంది మాత్రమే ఉండేవారు. ప్రీతిగా 30 కోట్ల ప్రజలతో విరాజిల్లు అని 50-60 సంవత్సరాల కింద మన దేశంలో పాడిన పాటలు పెద్దవారికి గుర్తుండి ఉంటాయి. ఇవాళ మన దేశంలో 147 కోట్ల పైన మంది ఉన్నామంటే ఆశ్చర్యం. యుఎన్ వారు కూడా 2100 నాటికి జనాభా 11 బిలియన్లు ఉంటుందని అన్నారు. కానీ ఆ అంకెను 10.5కి ఈ మధ్య కుదించినట్టు సమాచారం. 2022 నవంబర్ 15 నాడు జనాభా నిజంగా 8 బిలియన్లకు చేరిందా? గట్టిగా లెక్క చెప్పడానికి ఆధారాలు లేవు గదా అంటున్నవారు లేకపోలేదు. యుఎన్ జనాభా శాఖ అధికారి ప్యాట్రిక్ గెర్లాండ్ ఇది ఉజ్జాయింపు అంచనా మాత్రమే, ఇంచుమించు ఆనాటికి కొంచెం అటు ఇటుగా జనాభా 8 బిలియన్లు అయింది అని సర్ది చెబుతున్నారు. సోమాలియా, యెమెన్, సిరియా లాంటి దేశాలలో అసామాన్య పరిస్థితులున్నాయి. అక్కడ సరిగా లెక్కలు తేల్చడం కుదరదు. మరి చైనా గురించి చెబుతూ అక్కడ జనాభా ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరింది, ఇక మీద అది తగ్గుతుంది తప్ప పెరగదు. అక్కడ పుట్టుకల కంటే చావులు ఎక్కువగా ఉంటున్నాయి. అది జనాభా తరుగుదలకు ఒక రకంగా సూచన అంటారు గెర్లాండ్. ప్రపంచం మొత్తం మీద జనాభా తగ్గితే పర్యావరణ సమస్యలు తగ్గిపోతాయి. అది మరి తనంత తానుగా జరిగే సంగతి కాదు. జనమంతా అందుకు అనువుగా తమ అలవాట్లను మార్చుకోవాలి. జనాభా తగ్గింది అంటే పని చేసి సంపాదించగల వారి సంఖ్య తగ్గుతుంది. ఇక ఆరోగ్యం, పెన్షన్లు సమస్యగా మారుతాయి. ప్రపంచమంతటా తల్లిదండ్రులు తక్కువ సంతానంతో సంతృప్తి పడుతున్నారు, అది వాస్తవం. కానీ స్త్రీలకు విద్య, కుటుంబ నియంత్రణ సదుపాయాలు, గర్భనిరోధక సదుపాయాలు ఇంకా అంతటా అవసరమైనంత అందుబాటులో లేవని గమనించారు. ఆహారం, ఉత్పత్తి, ఆదాయాలు, పన్నులు, ఇంధన వనరులు, సమానత్వం వంటి వాటి పాత్ర జనాభా పెరుగుదల విషయంగా కీలకమైనవి అని కూడా పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం గమనించదగిన మరొక అంశం. అధికాదాయం గల దేశాలలో జననాల సంఖ్య తరిగింది, బీద దేశాలలో మాత్రం అది పెరుగుతున్నది. అయితే కొంతకాలం తర్వాత అన్ని ప్రాంతాలలో ఈ వేగం ఒకే రకంగా ఉండే వీలుంది అంటారు వాషింగ్టన్ పరిశోధకురాలు షియూబి జెన్నిఫర్. 1960లో ప్రపంచ జనాభా 3 బిలియన్లు. అప్పట్లో ప్రతి ఆడమనిషి సగటున 2 పిల్లలను కనడం, వారు బ్రతికి బట్ట కట్టడం మామూలుగా జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి బాగా మారింది.
ధనిక దేశాల వారు తక్కువ మంది పిల్లలను కంటారు, నిజమే. కానీ ఆ పిల్లలు వాడే వనరులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నది వాస్తవం. అందుకే అంతటా అందరికీ ఆరోగ్యం, సంతృప్తి అందే దిశగా పథకాలు తెస్తున్నారు.